ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 16, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి అప్పిచ్చేవారుగా దేవుడు మనలకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. అది ఎలా అనంటే, అక్కడ దేవుడు అంటున్నారు, ఎవరైతే బేదలను కనికరిస్తారో, ఎవరైతే కష్టంలో ఉన్నవారికి ఉపకారం చేస్తారో, మేలు చేస్తారో, వారట సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన దేవునికి అప్పిచ్చువారట. ఇక మనం చేసే ఆ ఉపకారానికి ప్రత్యుపకారం అనేది వారు చేయకపోవచ్చు, వారి దగ్గర నుంచి మనం ఆశించకూడదు. అదేవిధంగా ఈ అధికారులు మనం చేసే సహాయాన్ని గుర్తించకపోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్నవారు మనం చేసే ఉపకారానికి మనకేమీ బిరుదులు ఇవ్వక్కర్లేదు, కానీ మనం చేసే ఉపకారానికి దేవుడే మనకు ప్రత్యుపకారం చేస్తాను అని అంటున్నారు. అంటే ఆ సహాయాన్ని దేవుడు గుర్తిస్తాడట. దేవుని దృష్టికి ఆ సహాయం అనేది, ఆ మేలు అనేది వెళ్తుంది. దేవుడే మనకు సహాయం చేస్తారు అనేది దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనంలో, తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. మనము మరి పాపం చేసే స్థితిలో ఉన్నామా? పొరుగువారిని తిరస్కరించి కష్టాల్లో ఉన్న వారికి ఏ సహాయం చేయకుండా, లేదంటే బేదలను లేమిలో ఉన్న వాళ్ళకి కనికరించి ధన్యుల లెక్కల్లో ఉన్నామనేది ఈ మాట ద్వారా మనమే పరీక్షించుకోవాలి. మరొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు అంటున్నారు, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించేవాడు ఆయనను ఘనపరచువాడు. మరి ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది కూడా మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇంకొక మాటను మనము చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 19 నుండి 22వ వచనాల వరకు మనం చదువుకుంటే, అక్కడ దేవుని చిత్తం ఏంటో అనేది మనకు తెలుస్తుంది. దేవుడు లేని వారికి ఎలా కనికరిస్తున్నారో, ఆ కనికరం మన ద్వారా ఎలా చూపిస్తున్నారో మనము ఆ విషయంలో వాడబడుతున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏ పని నిమిత్తం మనల్ని వాడుకుంటారో మనకు తెలియదు. అది దేవుడు బయలుపరిచినప్పుడు దానికి తగినట్లుగా మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 1వ వచనంలో, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చూసారా, బేదలను కనికరించటం వలన మనకు ఎంత లాభము, ఎంత ఉపకారము. దేవుడు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానన్నారు కదా, అది ఇదేనేమో ఒకసారి గమనించుకోవాలి మనం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంకొక మాటను మనం చూసుకున్నట్లయితే, ఈ లోకంలో ఎవ్వరికీ సహాయం చేయకుండా మనం కష్టపడింది మనమే పోగు చేసుకొని దాచుకోవాలి అనుకుంటున్నాం. కానీ ఆ దాచుకున్నది మనం అనుభవించమని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ ఒక మంచి మాట మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటైనను తుప్పైనను తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. చూసారా ప్రియమైన దేవుని వారలారా, మనము పరలోకానికి వెళ్ళటానికి లేదా పరలోకంలో మన ధనమును దాచుకొనటానికి ఒక మంచి మార్గాన్ని దేవుడు మనకు తెలియపరిచారు. ఇప్పుడు బేదలను కనికరించి వారికి మనం సహాయం చేస్తే యెహోవాకు అప్పిచ్చువారం అయినట్లుగా అన్నారు కదా దేవుడు. అయితే మనం వారికి సహాయం చేస్తే మన ధనం అనేది దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు మన ధనాన్ని దాస్తారు. మనం చేసే ప్రతి నీతి క్రియ కూడా, దేవుని యొక్క సత్క్రియ ఏదైతే ఉందో అవంతా కూడా
దేవుని యందు ధనముగా కూర్చబడుతుంది, మన కొరకు దాచబడుతుంది. దానిని బట్టి దేవుడు మనకు ప్రత్యుపకారం చేస్తారు అనే మాట ద్వారా మనం గమనించి, మరి దేవుడు చెప్పినట్లుగా పరలోకమందు మన ధనమును భద్రం చేసుకోవాలని, దేవుని దగ్గరికి వెళ్ళాక ఆ ధనమును మన సొంతం చేసుకోవాలని ఈ వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.